హలో గాయ్స్! నేను మీ విజయవాడ అబ్బాయి. వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. మీకు చెప్పా కదా జీడీఎస్ గురించి మీకు ఫుల్‌గా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గాయ్స్, ఇప్పుడు మీకైతే జీడీఎస్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండిద్ది, ఏంటి అని చెప్పేసి అయితే మీకు బ్రీఫ్‌లీ ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇంకా సెలక్షన్ క్రైటీరియా ఎలా ఉండిద్దంటే మెరిట్ లిస్ట్ బేస్డ్ ఆన్ 10థ్ మార్క్స్ అయితే ఉండిద్ది. 10థ్ ఎవరైతే మార్క్స్ ఎక్కువ తెచ్చుకుంటారో వాళ్ళనే సెలెక్ట్ చేసేసుకుంటారు. ఇక్కడ 10థ్‌లో ఇద్దరికీ ఒకే ప్లేస్‌లో ఇద్దరు 10, 10 ఉంటే ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను రండి. ఇక్కడ ఏ అనే పర్సన్‌కి, బి అనే పర్సన్‌కి ఇద్దరికీ 10కి 10 వచ్చినాయి అనుకోండి. ఏజ్ అయితే కాలిక్యులేట్ చేస్తారు. ఎవరికి ఏజ్ ఎక్కువ ఉంటే వాళ్ళనే తీసుకుంటారు. ఇక్కడ మన ఎగ్జాంపుల్‌లో ఏకైతే 21 ఇయర్స్ ఉంది. బికైతే 18 ఇయర్స్ అయితే ఏజ్ ఎలిజిబిలిటీ ఉంది. వీళ్ళిద్దరికీ 10 జీపీఏ అయితే ఉంది. సో, ఇతన్నే తీసుకుంటారు. ఏ అనే పర్సన్‌నే ఎలిజిబిలిటీలో అయితే తీసుకుంటారు. ఎందుకంటే ఏజ్ ఎవరిదైతే ఎక్కువ ఉందో వాళ్ళనే తీసుకుంటారు. ఇన్ కేస్ ఏజ్ గూడా ఇద్దరికీ సేమ్ ఉంటే ఎవరి సర్‌నేమ్ స్టార్టింగ్ ఏతో స్టార్ట్ అయిద్దో ఏబీసీ వైస్‌గా అయితే వాళ్ళు తీసుకుంటారు. ఇంక సెలక్షన్ ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ఇంకా సెలక్షన్ ప్రాసెస్‌కొచ్చేసరికి ముందు మెరిట్ లిస్ట్ అయితే మనకైతే ఓపెన్ అయ్యిద్ది. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీ ఫోన్‌కి మెసేజ్ గాని, మెయిల్ గాని వచ్చిద్ది. ఆఫ్టర్ గెట్టింగ్ దిస్ మనకి పోస్టింగ్ ఎక్కడ అనేసిది ఆ మెసేజ్‌లోనే ఉండిద్ది. మనం చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్స్‌కైతే హెచ్ఓకైతే వెళ్ళాల్సొచ్చిద్ది. మనకైతే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత అయితే ట్రైనింగ్ అయితే జరిగిద్ది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మన పోస్టింగ్ ప్లేస్‌కైతే మనల్నయితే పంపిస్తారు. ఇదంతా మనకి 15-20 డేస్ అయితే జరిగిద్ది మామ. దాని తర్వాతయితే మనం ఈ పోస్టింగ్ అయితే వెళ్తాము. ఇది మొత్తం అయ్యేసరికి 15-20 డేస్ అయితే అయ్యిద్ది. ముందుగా ఏబీపీఎం, బీపీఎం డిఫరెన్సెస్ అయితే చెప్పేస్తాను. వీడియోలోకెళ్ళిపోదాం రండి. ముందుగా మీకైతే బీపీఎం గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. దీనికి సాలరీ వచ్చేసరికి 12,000 అయితే ఉండిద్ది. దీనికి డీఏ యాడ్ అయ్యి అప్రాక్సిమేట్‌లీగా 17,000-18,000 వరకు అయితే సాలరీ అయితే వచ్చిద్ది. ఇంకా డ్యూటీ టైమింగ్స్ వచ్చేసరికి 5 అవర్స్ డ్యూటీ టైమింగ్స్ అయితే ఉండిద్ది. ఇంకా వీళ్ళు బీపీఎంస్ ఏం చేస్తారంటే బీపీఎంస్‌కి ఒక బ్రాంచ్ ఆఫీస్ అయితే ఇస్తారు. ఈ బీపీఎంఏ ఈ బ్రాంచ్ ఆఫీస్ అంతా మెయింటైన్ చేయాలి. ఇంకా వర్క్ ఎలా ఉండిద్ది అంటే డోర్ స్టెప్ బ్యాంకింగ్. వీళ్ళకేంటంటే బ్యాంకింగ్ సిస్టమ్ అంతా వీళ్ళ దగ్గరే వీళ్ళే చేయాలి. అకౌంట్స్ ఓపెన్ చేయడం గానీ, బీఓలో అయితే వీళ్ళే అకౌంట్స్ ఓపెన్ చేయాలి. ఇంకా మెయిల్ డెలివరీ. మెయిల్ డెలివరీ ఎలా అంటే ఏబీపీఎం ఎప్పుడైనా సెలవులో ఉన్నా, లేదు అంటే వాళ్ళ బీఓలో ఏబీపీఎం లేకపోతే వాళ్ళే మెయిల్ డెలివరీ గూడా చేయాల్సొచ్చిద్ది. ఇంకా మెయింటైనింగ్ రికార్డ్స్. ఇంకా వీళ్ళే ఆఫీస్ రికార్డ్స్ మొత్తం బీపీఎంఏ మెయింటైన్ చేయాలి. ప్రమోటింగ్ స్కీమ్స్. పోస్ట్ ఆఫీస్‌లో ఉన్న స్కీమ్స్ అన్నీ వీళ్ళే ప్రమోట్ చేయాలి. సూపర్వైజింగ్స్ ఆఫ్ ఏబీపీఎమ్స్. బీపీఎమ్స్ కంట్రోల్‌లోనే ఏబీపీఎమ్స్ అయితే ఉంటారు. ఇప్పుడు మీకు ఏబీపీఎం గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏబీపీఎం అంటే ముందుగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటారు. దీనికి సాలరీ వచ్చేసరికి 10,000. దాంతో పాటు డీఏ యాడ్ అయ్యి 15,000 దాకా అప్రాక్సిమేట్‌లీగా అయితే వీళ్ళకొచ్చిద్ది సాలరీ. వీళ్ళు కూడా 5 అవర్స్ డ్యూటీ అయితే చేస్తారు. ఏబీపీఎం, బీపీఎం కంట్రోల్‌లో ప్లస్ ఎస్‌పీఎం కంట్రోల్‌లో అయితే ఉంటాడు. ఏబీపీఎం బీఓలో వర్క్ చేస్తే బీపీఎం కంట్రోల్‌లో అయితే ఉంటాడు. లేదు అంటే ఎస్ఓలో వర్క్ చేస్తే ఎస్ఓ అంటే సబ్ ఆఫీస్. సబ్ ఆఫీస్ కింద వర్క్ చేస్తే ఎస్‌పీఎం కంట్రోల్‌లో ఉంటారు. సబ్ పోస్ట్ మాస్టర్ కంట్రోల్. ఇంకా ఏబీపీఎం వర్క్స్ వచ్చేసరికి మెయిల్ డెలివరీ అయితే చేస్తారు 90% వరకు. మెయిల్ డెలివరీ అంటే పోస్ట్ మ్యాన్ డ్యూటీ అయితే చేస్తారు. పోస్టులు ఇవ్వడం ఇలాంటి డ్యూటీస్ అన్నీ మెయిల్ డెలివరీ కింద వచ్చేస్తాయి. ఇంక దీంతో పాటు ఏబీపీఎం ప్యాకర్ డ్యూటీస్ కూడా చేస్తారు. ఇంక ప్యాకర్ డ్యూటీ వచ్చేసరికి బ్యాగ్స్ తీసుకురావడం, బస్సు నుంచి ఆఫీస్‌కి, ఆఫీస్ నుంచి బస్‌కి బ్యాగ్స్ ఎయడం వీళ్ళ డ్యూటీస్. ఇంకా దాంతో పాటు ఆఫీస్ వర్క్స్ గూడా చూసుకోవాలి ప్యాకర్స్ అయితే. ఇంకా ఫైనాన్షియల్ వర్క్ గూడా చూసుకోవాలి వీళ్ళే. బుకింగ్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్స్ ఇదంతా ప్యాకర్ కింద అయితే వచ్చేసిద్ది. స్కీమ్స్ ఇది అందరూ డిపార్ట్‌మెంట్ మొత్తం అయితే ఈ స్కీమ్స్ అన్నీ ప్రమోట్ చేయాల్సొచ్చిద్ది. ఇంకా బీపీఎం ఎప్పుడైనా సెలవు పెట్టినా, లేదు అంటే బీఓలో బీపీఎంఏ లేకపోయినా సరే, ఈ ఏబీపీఎం డ్యూటీ చేస్తూ బీపీఎం డ్యూటీ గూడా ఏబీపీఎమే చేయాల్సొచ్చిద్ది. ఇప్పుడైతే మీరు ఏబీపీఎం, బీపీఎం డిఫరెన్సెస్ అయితే చూస్తారు గదా! ఇంకా వీళ్ళ ప్రమోషన్స్ ఎట్లా ఉంటాయి, ఏంటి అని జెప్పేసైతే ఇప్పుడైతే ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఈ జీడీఎస్ ప్రమోషన్ గురించి చెప్పే ముందు, జీడీఎస్ అనేది ఎక్స్‌ట్రా డిపార్ట్‌మెంట్ కింద ట్రీట్ చేస్తారు. ఇంకా ఈ డిపార్ట్‌మెంట్ గురించి డిపార్ట్‌మెంట్‌లోకెళ్ళాలి అంటే, ఈ ఎల్‌డీసీఈ ఎగ్జామ్స్ అయితే రాయాలి. ఈ ఎల్‌డీసీఈ ఎగ్జామ్స్ ఎలిజిబిలిటీ సర్వీస్ గురించి అయితే ముందు మాట్లాడతాను. ఇంక జీడీఎస్ 3 ఇయర్స్ సర్వీస్ అయిన తర్వాత మనకి ఎంటీఎస్ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ అయితే వచ్చిద్ది. ఎంటీఎస్ ఎగ్జామ్ రాసిన తర్వాత 2 ఇయర్స్ అయితే 2 ఇయర్స్ అయిన తర్వాత మనమైతే పోస్ట్‌మ్యాన్ అయితే రాయగలం. అదైతే 5 ఇయర్స్ సర్వీస్. మీరు ఎంటీఎస్ ఎగ్జామ్ రాయకుండా జీడీఎస్ లాగే 5 ఇయర్స్ ఉంటే మీకు పోస్ట్‌మ్యాన్ ఎలిజిబిలిటీ అయితే వచ్చిద్ది.
మీరు పోస్ట్ మ్యాన్ కూడా అయిపోయారు అంటే ఇంకొక 3 ఇయర్స్ అయిన తర్వాత మీరైతే పిఏ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్ అయితే రాసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు జీడీఎస్‌గా 8 ఇయర్స్ సర్వీస్ మీకుంటే పిఏ గాని, సార్టింగ్ అసిస్టెంట్ గాని మీరు అవ్వచ్చు. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని కోరుకుంటూ మరెన్నో వీడియోస్ కోసం Don't forget to like, share and subscribe. Thank you. నేను మీ విజయ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.